హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఒక సింపుల్ అయిన దొండకాయ వేపుడు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్ చేయడానికి ఆలివ్ ఆయిల్ యూస్ చేశాను. మీరు రెగ్యులర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు తాలింపులో వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా కొద్దిగా వేసుకొని ఇదంతా బాగా వేగిన తర్వాత ఇక్కడ దొండకాయలను సన్నగా పొడవుగా మనం తరిగి పెట్టుకోవాలి. ఈ స్టైల్లో ఇంకొక టేస్టీగా ఉంటుంది. అంటే ఇంతకుముందు నేను మరొక దొండకాయ ఫ్రై వేసాను కదా, అది వేరే టేస్ట్, ఇది వేరే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు తగినంత సాల్ట్ను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్ పైన మగ్గించుకోవాలి. సో ఇలా తిప్పుకుంటూ మగ్గించుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ మధ్యలో నేను అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ వచ్చాను, అప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు బాగా మగ్గిపోయిన దొండకాయలను ఓపెన్ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషానికి ఒకసారి మనం ఇక్కడ తిప్పుకుంటూ అడుగు పట్టకుండా దగ్గరే ఉండి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఈ స్టేజ్లో మనము కారము, తర్వాత కోకోనట్ పౌడర్ 2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇది డెసికేటెడ్ కోకోనట్ మార్కెట్లో దొరుకుతుంది మనకు. అది లేకుంటే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి అలా తిప్పుకుంటే అంతేనండి, టేస్ట్ అయిన దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇది సాంబార్ అన్నంతో పెరుగన్నంతో చాలా బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ రెసిపీ, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసము నా ఛానల్ని ఫాలో అవ్వండి. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.